ఎలక్షన్ కమిషన్ వర్సెస్ రాహుల్ గాంధీ ఇష్యూ కొనసాగుతూనే ఉంది. ఎలక్షన్ కమిషన్ మీద రాహుల్ తీవ్ర ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఈ ఆరోపణలపై సిఈసి జ్ఞానేష్ కుమార్ కూడా స్పందించారు. వారంలో అఫిడవిట్ ఇవ్వాలి, లేకపోతే క్షమాపణలు చెప్పాలి అని చెప్పేసి. సో దీని మీద కాంగ్రెస్ కూడా రియాక్ట్ అవుతోంది సార్. ఈసీ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఓట్ల చోరీపై ఈసీకి 18,000 అఫిడవిట్లు ఇచ్చాం, ఒక్కదానిపైన చర్యలు లేవంటూ వాళ్ళు కామెంట్ చేస్తున్న పరిస్థితి. సార్, ఈ వివాదం ఎంతవరకు వెళుతుందంటే? ఇప్పుడు ముందుగా ఇది ఎన్నికల కమిషన్ వర్సెస్ రాహుల్ గాంధీ కాదు. ఎందుకంటే అదే నిజమైతే పార్లమెంటుకు ఇన్ని ప్రతిపక్షాలన్నీ కలిసి వెళ్ళాయి. ఒక రాహుల్ గాంధీ వెళ్ళలేదు, ఒక్క కాంగ్రెస్ పార్టీ వెళ్ళలేదు. అందువల్ల ఇష్యూ ఏదో ఎన్నికల కమిషన్కు రాహుల్ గాంధీకి మధ్య వ్యక్తిగతమైన లేదా రాజకీయపరమైన పోరాటంగా దీన్ని చూడకూడదు. అది నిజం కాదు. నిన్న ఓట్ అధికార యాత్ర అని రాహుల్ గాంధీ చేపట్టినప్పుడు పక్కనే లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నాడు, అందరూ ఉన్నారు. ఈవెన్ ఆ ఎన్నికల కమిషన్కు వెళ్ళినటువంటి ర్యాలీలో అఖిలేష్ యాదవ్ ఉన్నారు, అందరూ ఉన్నారు. సో ఇది ఇష్యూ ఎవరికి ఎన్నికల కమిషన్ రాహుల్ గాంధీ మధ్య పోరాటం కాదు. ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిపించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్కు ఉంది. ఆ బాధ్యతకు సరిగా ఎన్నికల నిర్వహణ జరగని పరిస్థితికి మధ్య ఫైట్ ఇది. అందువల్ల ఇక్కడ ఇష్యూ రాహుల్ గాంధీయా ఇంకొకరా అన్నది ఇష్యూనే కాదు. ఎవరైనా కావచ్చు. ఎన్నికల కమిషన్ పనేంటి? ఆర్టికల్ 324 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం ఎన్నికల్ని స్వేచ్ఛగా న్యాయంగా జరపడం ఎన్నికల కమిషన్ బాధ్యత. సో ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాలోనే పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి అని రాహుల్ గాంధీ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కర్ణాటకలోని బెంగళూరు సెంట్రల్ లోక్సభ సెగ్మెంట్లోని మహదేవ్పుర అసెంబ్లీ సెగ్మెంట్ ఉదాహరణగా తీసుకొని 1,00,000 ఓట్లకు పైగా రకరకాల రూపాల్లో అవకతవకలు జరిగాయి. దీనివల్ల బెంగళూరు సెంట్రల్ లోక్సభ సీటు ఫలితమే మారిపోయింది. ఇక్కడ 7 అసెంబ్లీ సెగ్మెంట్ ఉంటే 6 కాంగ్రెస్కు మెజారిటీ వచ్చి ఒక్క మహదేవ్పురంలో మాత్రమే బీజేపీకి 1,00,000కు పైగా ఓట్ల మెజారిటీ వచ్చి ఓవరాల్గా 32,000 మెజారిటీతో ఆ సీటు గెలిచింది. ఇలాంటి సీట్లు దేశమంతా 48 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. ఈ ఓట్ చోరీ జరగకపోతే అసలు మోడీ గెలిచేవారే కాదు అన్నది ఆరోపణ. ఈ రాజకీయ ఆరోపణలో కొన్ని స్పెసిఫిక్ ఉదాహరణలతో ఇన్స్టాన్సెస్తో రాహుల్ గాంధీ చాలా వివరంగా ఓటర్ల జాబితాను చూపెడుతూ కొన్ని ప్రశ్నలు రైజ్ చేశారు. ఎన్నికల కమిషన్ ఏం చేయాలి? ఎన్నికల కమిషన్ ఒక రాజకీయ పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ నాయకుడైన రాహుల్ గాంధీకి బీజేపీ నాయకుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే అర్థం చేసుకోవచ్చు. కానీ ఎన్నికల కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అనే అతను ఈజ్ నాట్ ఎ పొలిటికల్ పార్టీ మ్యాన్. కానీ ఆయన నిన్న రాజకీయ ప్రసంగాలు చేశారు. విచిత్రం ఏంటంటే ఏంటి ఆయన చేసింది? మొదటిది ఆయన రైజ్ చేసింది, వారం రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలి, ఓత్ తీసుకొని చేయాలి, లేకపోతే అతను వారం రోజుల్లో క్షమాపణ చెప్పాలి. కాకపోతే రాహుల్ గాంధీ పేరు చెప్పకపోయినా అందరికీ అర్థం అవుతుంది రాహుల్ గాంధీ గురించి అని. ఆ ఆరోపణలు నిజం కాదని ప్రజలకు అర్థమైపోతుంది అని ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చారు. सबके समक्ष, सारे मीडिया के समक्ष ये कहना कि अगर मतदाता सूची में आपका नाम एक बार और है तो आपने 2 बार मतदान किया होगा और कानूनी अपराध किया होगा, और मेरे सारे मतदाताओं को अपराधी बनाना और चुनाव आयोग शांत रहे, संभव नहीं. हलफनामा देना होगा या देश से माफी मांगनी होगी, तीसरा विकल्प नहीं है. आपके माध्यम से मैं ये भी कहना चाहता हूं, अगर 7 दिन में हलफनामा नहीं मिला तो इसका अर्थ ये सारे आरोप निराधार हैं और हमारे मतदाताओं को ये कहना कि वो फर्जी हैं, इसके ऊपर जो भी इस बात को बोल रहा है उसको माफी मांगनी चाहिए. సో ఇక్కడ ఫండమెంటల్ క్వశ్చన్, మాకు పక్ష లేదు విపక్ష లేదు అన్నాడు. चुनाव आयोग के लिए न तो कोई विपक्ष है न तो कोई पक्ष है, सब समकक्ष हैं. మాకు అధికార పార్టీ ప్రతిపక్షం అన్న తేడా లేదు అన్నాడు. నిజంగానే తేడా లేకపోతే ప్రతిపక్షం నుంచి అఫిడవిట్ అడిగినప్పుడు అధికార పక్షం నుంచి కూడా అఫిడవిట్ అడగాలి కదా. సో నిన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చెప్పాడు కదా, మాకు పక్ష విపక్ష లేదని.
మీరు విపక్షం నుంచి అఫిడవిట్ అడుగుతున్నారు రాహుల్ గాంధీ నుంచి, మరి బీజేపీ నాయకుడి నుంచి ఎందుకు అడగడం లేదు? ఇప్పుడు అనురాగ్ ఠాకూర్ అనే బీజేపీ నాయకుడు స్పష్టంగా ఒక ఆరోపణ చేశాడు. రాయబరేలీ రాహుల్ గాంధీ లోక్సభ కాన్స్టిట్యున్సీ, వాయనాడ్ ప్రియాంక గాంధీ లోక్సభ కాన్స్టిట్యున్సీ, డైమండ్ హార్బర్ అభిషేక్ బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ నేత ఆయన లోక్సభ సెగ్మెంట్, అలాగే కనౌజ్ ఇది అఖిలేష్ యాదవ్ లోక్సభ సెగ్మెంట్. ఈ 4 లోక్సభ సెగ్మెంట్లకు కూడా ఓటర్ల జాబితాలో భయంకరంగా అవకతవకలు ఉన్నాయి. ఆ అవకతవకలతో ఆ 4 గెలిచారు. ఆ 4 రాజీనామా చేయాలని ఆయన ఆరోపణ చేశారు. మరి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అనురాగ్ ఠాకూర్ను ఎందుకు అఫిడవిట్ అడుగుతలేడు? ఒక రాహుల్ గాంధీని మాత్రమే అఫిడవిట్ అడిగి అనురాగ్ ఠాకూర్ను అడగకపోతే మీరు బీజేపీతో కుమ్ముక్కయ్యారన్న ఆరోపణకు బలం చేకూరదా? నిజంగానే విపక్ష ఒకటే అయితే రాహుల్ గాంధీని అడగండి, అనురాగ్ ఠాకూర్ని అడగండి. రాహుల్ గాంధీ పేరు చెప్పలేదు కనుక అనురాగ్ ఠాకూర్ పేరు చెప్పకుండా కూడా అడగండి. ఏంటి అభ్యంతరం? మరి ఒక పార్టీ నుంచి నువ్వు అఫిడవిట్ అడుగుతున్నప్పుడు ఇంకో అధికార పార్టీ నుంచి ఎందుకు అడగడం లేదు? అంటే అధికార పార్టీ ఆరోపణలోమో అన్నీ వేదంగా భావించి మేము స్వీకరిస్తాం, ప్రతిపక్షాల ఆరోపణలు ఇస్తే మాత్రం నువ్వు ప్రామిస్ చేయాలి, ఓత్ తీసుకోవాలంటావా? ఇది ఇంతకన్నా ఒక పార్టిజాన్ స్టాండ్ ఎలక్షన్ కమిషన్ ఇంకేముంటుంది? ఇది మొదటిది. ఇక రెండవది రూల్ 23B కింద అఫిడవిట్ ఇవ్వాలి అని చెప్తున్నాడు. రూల్ 23B ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్ ఏం చెప్తోంది? ఒక నియోజకవర్గములో ఉన్న ఓటరు అదే నియోజకవర్గములో ఉన్న ఓటర్ల జాబితా పైన క్లెయిమ్స్ కానీ అబ్జెక్షన్స్ కానీ రైజ్ చేయాలంటే ఫామ్ 6, 7, 8లో అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు. ఒకవేళ ఆ అసెంబ్లీ సెగ్మెంట్ కానీ ఆ లోక్సభ సెగ్మెంట్ కానీ ఆ నియోజకవర్గములో ఓటర్ కానప్పుడు బయట వ్యక్తి అయినప్పుడు, బయట ఓటర్ అయినప్పుడు అతను రూల్ 23B కింద అఫిడవిట్ దాఖలు చేసి ఓత్ పైన కంప్లైంట్ చేయాలి. ఇది రూల్ 23B చెప్తోంది. కానీ తెలివిగా రూల్ 23Bని సెలెక్టివ్గా ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నాడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్. రూల్ 23B దేని గురించి? ఒక ఎన్నికల కమిషన్ ఒక ఓటర్ల జాబితాను సమ్మరీ రివిజన్ అంటారు. అంటే ప్రతి ఎన్నికలకు ముందు ఒక సమ్మరీ రివిజన్ చేసి ఓటర్ల జాబితాను ప్రకటించి క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్కు టైం ఇస్తుంది. ఆ పీరియడ్లో క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ చేయాలి అన్నప్పుడు రూల్ 23B వర్తిస్తుంది. కానీ ఇది ఓటర్ల జాబితా తయారైన తర్వాత క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ పీరియడ్ కాదు కదా. ఈ పీరియడ్ ఎప్పటి గురించి? ఇది ఆల్రెడీ 2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో జరిగిన లోపాల గురించి రాహుల్ గాంధీ చెప్తున్నాడు. రూల్ 23B ఎక్కడ అప్లికేబుల్ అవుతుంది దీనికి? సో ఇది జరిగిపోయిన ఏడాది క్రితం జరిగిన మోర్ దెన్ 1 year కింద జరిగిన ఎన్నికల గురించి అబ్జెక్షన్స్, దాని గురించి అడిగితే రూల్ 23B కింద పోతే ఎట్లా అడుగుతాడు? అఫిడవిట్ ఎట్లా అడుగుతాడు ఎలక్షన్ కమిషన్? ఎలాలో ఎక్కడుంది? జరిగిపోయిన ఎన్నికల గురించి అబ్జెక్షన్ చెప్పినప్పుడు రూల్ 23B కింద అప్లికేషన్ ఇవ్వాలి అని లాలో ఉందా? ఎక్కడా లేదే. లా క్లియర్గా ఉన్నది ఏంటి? ఒక ఓటర్ల జాబితాను ఎన్నికలకు ముందు సవరించి ఆ జాబితా ముస్తాయిదా డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్స్ ఎన్నికల కమిషన్ ప్రకటిస్తే దానిపైన ఎవరికైనా క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ ఉన్నప్పుడు ఆ కాన్స్టిట్యున్సీలో ఓటర్ కాని వ్యక్తి క్లెయిమ్ కానీ అబ్జెక్షన్ కానీ రేజ్ చేయాలంటే రూల్ 23B ప్రకారం అఫిడవిట్ ఇవ్వాలి. సంబంధమే లేదు కదా ఇప్పుడు ఇది. అయినా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాదన ఏంటంటే మేము 18,000 అఫిడవిట్లు ఇచ్చాం, దేనిపైన యాక్ట్ చేయలేదు, ఇప్పుడు రాజు గారి అఫిడవిట్, రాజంటే పొలిటికల్ క్లెయిమ్ పక్క పెట్టండి. అసలు రూల్ 23B జరిగిపోయిన ఎన్నికలకు సంబంధించింది కాదు. జరిగిపోయిన ఎన్నికల గురించి ఒక కంప్లైంట్ చేస్తున్నాడు రాహుల్ గాంధీ. ఇది రెండవది. మూడవది, మీకు అఫిడవిట్ ఎప్పుడు ఇస్తారు? ఒక సమాచారం నీవు ప్రకటిస్తున్నప్పుడు నార్మల్గా మీకు నోటరీ అఫిడవిట్లు ఎవరైనా చదవండి. ఈ నేను చెబుతున్న సమాచారము నాకు తెలిసినంత వరకు నిజమే అని నువ్వు అఫిడవిట్ ఇస్తావు. కానీ ఇక్కడ రాహుల్ గాంధీ తనకు తెలిసిన సమాచారం గురించి కాదు, ఆయన చెప్తున్నది ఓటర్ల జాబితా గురించి. దానిపైన ఆయన అఫిడవిట్ అడుగుడు ఏంటి? అఫిడవిట్ ఈజ్ ఎ పర్సనల్ ఓత్. ఇది నేను టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ నాకు ఎలాంటి ఇవి ఆస్తులు ఉన్నాయి, నా టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ నా పైన ఇలాంటి కేసులు ఉన్నాయి, టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ నాకు ఈ వివరాలు నా డేట్ ఆఫ్ బర్త్ ఇది ఇది అని ఎన్నికలప్పుడు అఫిడవిట్ ఇస్తారు.
ఎనీ అఫిడవిట్ ఇది పర్సనల్ ఓత్. అది తాను సమర్పిస్తున్న సమాచారానికి ఒక రకంగా ధృవీకరణ చేసేది అఫిడవిట్. ఇది తాను సమర్పిస్తున్న సమాచారమే కాదు కదా, ఓటర్ల జాబితా గురించి తాను రైజ్ చేస్తున్న అంశానికి అఫిడవిట్ ఏంటి నాకు అర్థం కాని అంశము. సో దానికి అఫిడవిట్ అడుగుతున్నాడు. ఇక 4వది మీకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇప్పుడు చేపట్టారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇప్పుడే ఎన్నికల ముందు ఎందుకు చేపట్టారు అని అడిగారు క్వశ్చన్. నవంబర్లో ఎన్నికలు, అక్టోబర్ నవంబర్లో ఎన్నికలు ఉండగా మీరు జూలైలో మొదలు పెట్టారు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. బీహార్లో సమ్మరీ రివిజన్ ఆఫ్ ఓటర్ జనవరిలో పూర్తయినాయి. ప్రతి ఎన్నికలకు ముందు సమ్మరీ రివిజన్ ఆఫ్ ఓటర్ జరిగిపోతుంది. సో జనవరిలో సమ్మరీ రివిజన్ ఆఫ్ ఓటర్ జరిగాక మీరు జూలైలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎందుకు చేపట్టారు? లాస్ట్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ బీహార్లో 2003లో చేపట్టారు. చేపట్టినప్పుడు జూలైలో చేపట్టాం కనుక ఇప్పుడు కూడా జూలైలోనే చేపడుతున్నాం అంటున్నాడు. कि बिहार में इसके पहले भी 2003 में SIR हुआ था और उसकी तारीख थी 14 जुलाई से 14 अगस्त और तब भी सफलतापूर्वक हुआ था और इस बार भी सफलतापूर्वक सबके इन्यूमरेशन फॉर्म्स वापस आ गए. కానీ విచిత్రం ఏంటంటే అప్పుడు జూలై తర్వాత ఎన్నికలు లేవు, ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి. ఈ విషయాన్ని జీవీ లక్ష్మణ్ మిత్రులు చెప్పడం లేదు. ఎంత చూడండి విచిత్రంగా, రాజకీయ నాయకుడి కన్నా అన్యాయంగా ఉన్నాడు. సో ఆ బీహార్లో 2003 జూలైలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టాం. అప్పుడు కూడా జూలైలోనే చేపట్టాం, ఇప్పుడు కూడా జూలైలోనే చేపడుతున్నాం, తప్పేంటి అంటాడు. కానీ అప్పటి జూలైకి ఇప్పుడు జూలైకి తేడా ఉంది. తేడా ఏంటంటే అప్పుడు జూలైలో 2003లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టినప్పుడు ఎన్నికలు లేవు. 2005 దాకా ఎన్నికలు లేవు. అంటే ఎన్నికలకు చాలా రోజుల ముందు, ఎన్నికలకు సంబంధం లేకుండా అప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టారు. అందుకే వివాదం కాలేదు. ఇప్పుడు మీరు అక్టోబర్లో ఎన్నికలు పెట్టుకొని జూలైలో 7 కోట్లకు పైగా ఓటర్లను నేను స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట వాళ్ళ డాక్యుమెంట్లను, వాళ్ళ పౌరసత్వాన్ని నిరూపించుకో అంటే ప్రాక్టికల్గా జరుగుతుందనే క్వశ్చన్. ఇది ఎవరు అడుగుతున్నారు? రాహుల్ గాంధీ కూడా కాదు, ఇది సుప్రీంకోర్టు అడిగింది. ఎలా సాధ్యమవుతుందయ్యా 2 నెలల్లో ఎన్నికలు పట్టుకొని మీరు ఎన్నికలతో సంబంధం లేకుండా ఎందుకు చేపట్టకూడదు అని అడిగింది. ఈ క్వశ్చన్ సుప్రీంకోర్టు అడిగింది. దానికి ఆన్సర్ చూడండి, జూలైలో అప్పుడు కూడా చేపట్టాం, ఇప్పుడు చేపట్టాం. మరి అప్పుడు జూలై తర్వాత 3 నెలలకు ఎన్నికలు లేవే, ఇప్పుడు 3 నెలలకు ఎన్నికలు ఉన్నాయి. ఈ ప్రశ్న సమాధానం చెప్పాడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఎంత దాటవేత్త రోగం, దాటవేత్త ఎంత స్పష్టంగా కనబడుతుంది. 2004లో అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్రాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చర్చ వచ్చినప్పుడు అప్పుడు ఎన్నికల కమిషన్ ఏమన్నది, అక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి కనుక ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టలేము అన్నారు. మరి అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర విషయంలో ఆ రోజు ఎన్నికలు జరుగుతున్నాయి కనుక చేపట్టకూడదని ఎన్నికల కమిషన్ తీసుకుని నిర్ణయం. ఇప్పుడు మన ఎన్నికలు ఉండగా ఎందుకు చేపడుతున్నారు? దీనికి ఆన్సర్ లేదు. ఇక 5వది మనకు ఆశ్చర్యం ఇస్తుంది, 0 అడ్రస్ ఉన్నాయి, ఇది ఎలా ఉంటుంది అని రాహుల్ గాంధీ క్వశ్చన్ చేశారు. దానికి చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆన్సర్ ఏంటంటే, కోట్ల మందికి ఇల్లు ఉండవు, ఇంటికి అడ్రస్లు ఉండవు, పంచాయతీలు ఇంటి నెంబర్లు ఇవ్వవు, వాళ్ళు బ్రిడ్జి కింద ఉంటారు, రోడ్డు పక్కన పండుకుంటారు, చెట్టు కింద పంటారు, వాళ్ళందరికీ హౌస్ అడ్రస్ లేదు కనుక 0 ఇచ్చామంటున్నాడు. जिन लोगों के पास घर नहीं होता, आप लोग भाग्यवान हैं. कई लोगों के पास घर नहीं होता लेकिन उसका नाम भी मतदाता सूची में होता है. और उसका पता क्या दिया जाता है? उसका पता वो जगह दी जाती है जहां वो व्यक्ति रात को सोने आता है, कई बार सड़क के किनारे, कई बार पुल के नीचे या कई बार लैंप पोस्ट के किनारे. और फिर अगर ये कहा जाए कि वो फर्जी मतदाता है, ये हमारे गरीब मतदाताओं, बहनों, भाइयों और बुजुर्गों के साथ एक बहुत बड़ा खिलवाड़ है. 0 नंबर. आपको पता है इस देश में करोड़ों लोगों के घरों के पते के आगे 0 नंबर है. क्यों? क्योंकि पंचायत, म्यूनिसिपैलिटी जिस घर में वो रहते हैं उन्होंने उनका नंबर नहीं दिया. शहरों में अनऑथराइज्ड कॉलोनीज हैं जहां उनको नंबर नहीं है.
तो वो अपने फॉर्म में क्या पता भरे? तो चुनाव आयोग के निर्देश कहते हैं अगर ऐसा कोई भी मतदाता इस देश में है, चुनाव आयोग उसके साथ खड़ा है और उसको नोशनल नंबर देगा, और चूंकि कंप्यूटर में जब उसको भरते हैं तो वो जीरो दिखता है। సో ఇది నిజమే అయితే మరి తెలంగాణ ఓటర్ లిస్టులో కూడా జీరో అడ్రస్తో లక్షల మంది ఉండాలిగా. ఆంధ్రప్రదేశ్లో ఒక్క బీహార్లోనే చెట్టు కింద పండుకుండు, బ్రిడ్జ్ కింద పండుకుండు, మీకు రోడ్డు పక్కన పండుకుండు ఉందా? మరి వాళ్ళకి వేరే అడ్రస్ లేదు కదా. మరి వాళ్ళని ఓటర్ల జాబితాకు తీసేయబట్టారా? వాళ్ళ ఓటోకి ఇవ్వకూడదా? ఇల్లు లేకపోతే, ఇంటి నెంబర్ లేకపోతే? అందువల్ల వాళ్ళకి ఏ ఇంటి నెంబర్ లేదు కనుక జీరో ఇచ్చామంటున్నాడు. అయ్యా, ఇన్ని లక్షల మందికి, కోట్ల మందికి ఉంటుంది అట్లా అంటున్నాడు. మరి కోట్ల మంది లిస్టులో అన్ని రాష్ట్రాల ఓటర్ల జాబితాలో కోట్ల మందికి అడ్రస్ జీరో చూపెట్టమనండి. చూపెడితే బీహార్లో కూడా ఉందని అనుకుంటాం. సో జీరో అడ్రస్కు కారణం బ్రిడ్జ్ కింద, చెట్టు కింద, రోడ్డు కింద. ఇంతకన్నా క్యాజువల్ ఇర్రెస్పాన్సిబుల్ రిప్లై ఎక్కడైనా ఉంటుందా? ఇది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రిప్లై. ఇక 6వది మల్టిపుల్ ఓట్ ఎంట్రీస్. సో ఇలా మల్టిపుల్ ఓట్ ఎంట్రీస్ ఉన్నాయి కదా. ఇది ఒకే వ్యక్తి ఎలక్టోరల్ రోల్లో రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఓటర్ల జాబితాను చూపెడుతూ చెప్పాడు. ఏంటి జాబితాను చూపెడుతూ, ఇంకో చూడండి, ఒకే ఓటర్ మహదేవ్పురాలోనే 4 పోలింగ్ బూతుల్లో నమోదై ఉన్నాడు. ఇక శ్రీవాస్తవ అనే ఒక ఓటర్ అయితే కర్ణాటకలోని మహదేవ్పురాలో, మహారాష్ట్రలోని బొంబాయిలో, ఉత్తరప్రదేశ్లోని లక్నోలో, ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో 4 చోట్ల ఓటర్గా ఉన్నాడు, ఓటు వేశాడు. అంటే విచిత్రమైన ఆర్గ్యుమెంట్ ఏమంటున్నాడంటే ఓటర్ల జాబితాలో ఎక్కువ చోట్ల ఉంటే ఓటేసినట్ట. कि मतदाता सूची एक अलग चीज होती है और मतदान अलग चीज होती है। मतदान में जब कोई वोटर वोट करने जाता है और वो बटन दबाता है तो एक ही बार दबा सकता है। मतदाता सूची में अगर 2 जगह नाम हो तो वोट चोरी कैसे? नहीं हो सकती। वोट तो एक मतदाता एक ही बार डाल सकता है। मतदाता सूची और मतदान 2 अलग विषय हैं और इन दोनों को अलग अलग ही देखा जाता है। दोनों के कानून भी अलग हैं। किसी व्यक्ति के अगर 2 जगह वोट भी हो तो भी वो एक ही जगह वोट करने जाता है। 2 जगह वोट करना कानूनी अपराध है। అసలు ఓటు వేసిండు, వేయలేదు, అసలు ఓటర్ల జాబితాలో ఎక్కువ చెప్తే ఎట్లుంటాడు? అసలు ఫండమెంటల్ క్వశ్చన్ అది కదా. ఇప్పుడు ఒకే మహదేవ్పురాలో అసెంబ్లీ సెగ్మెంట్లో 4 పోలింగ్ బూతుల్లో ఎందుకున్నాడు అని అడిగితే ఓటు ఉంటే ఓటు చోరీ ఎట్లవుతుంది? ఓటర్ లిస్టులో ఉండడం వేరు, ఓటింగ్ వేరు అట. సో ఓటర్ లిస్టులో ఉన్నంత మాత్రాన ఓటు వేస్తాడని ఎలా చెప్తారు అంటున్నాడు. మరి అందుకే రాహుల్ గాంధీ అడుగుతున్నాడు, అవునయ్యా నిజమే ఓటు వేస్తాడని ఎలా చెప్తావు అన్నందుకు ప్రూఫ్ ఏంటి అంటే వాళ్ళ సంతకం ఉన్నది ఓటు వేసినట్టు. లేదు సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వండి చూపెడతాం అంటే మేము సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడ ఉన్నది ఎప్పుడో కంప్లీట్ డిస్ట్రాయ్ చేసినాం అంటున్నాడు. మరి నువ్వే చెప్పి ఏ ప్రూఫ్తో అంటున్నావు వాళ్ళు ఓటు వేయలేదని? చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చెప్పాలి కదా. ఇంకో శ్రీవాస్తవ అనే వ్యక్తి 4 చోట్ల ఉన్నమాట నిజం, కానీ ఆయన 4 చోట్ల ఓటు వేయలేదు, ఒకటే చోట ఓటేశాడు. ప్రూఫ్ ఏం లేదు. పైగా అసలు 4 చోట్ల ఎందుకు ఉండాలి? అది రాంగ్ కదా, దానికి ఆన్సర్ లేదు. 4 చోట్ల ఉంటే ఓటేసినట్ట అనే ఆర్గ్యుమెంట్. దీనికైనా ఎక్కడన్నా లాజిక్ ఉన్నదా? ఇది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ 4 చోట్ల ఓటర్లుగా ఉంటే తప్పేంటి, అది ఓటు వేసినట్టు ఎట్లవుతుంది, అది ఓటు చోరీ ఎట్లవుతుంది అని వాదన పెడితే ఇంతకన్నా అర్థం ఏమన్నా ఉందా? సో ఎన్నికల చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆర్గ్యుమెంట్. ఇక 7వది ఇల్లీగల్ ఫారిన్ ఇమ్మిగ్రెంట్స్ పెద్ద సంఖ్యలో నేపాల్ నుంచి, మయన్మార్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి బీహార్లో ప్రవేశించారు అని కొన్ని సోర్సెస్ ద్వారా, మీడియా ద్వారా మాకు తెలుసుకున్న తర్వాత మేము ఈ ప్రక్రియ చేపట్టామన్నాడు. మరి మీడియాను ఓత్ తీసుకొని అఫిడవిట్ ఇవ్వమని అడిగిందా? మీకు ఏ సోర్సెస్ అయితే పెద్ద ఎత్తున ఫారిన్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ వచ్చి ఓటర్లుగా చేరారని చెప్పారో వాళ్ళని అఫిడవిట్ ఓత్ అని ఎందుకు అడుగుతలేరు? అక్కడేమో మీడియాలో వస్తే సీఎంఓటోగా టేకప్ చేస్తావు, ఎవరో సోర్సెస్ చెప్తే టేకప్ చేస్తావు. కానీ ఒక రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఆ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ను సెలెక్ట్ చేసే కమిటీలో మెంబరు ఆయన వ్యక్తి అడిగితే మాత్రం అఫిడవిట్ ఓత్ ఇవ్వంటాడు. మన మీడియా నుంచి నువ్వు ఎందుకు తీసుకున్నావు? సమాచారం తీసుకున్నావు. నిన్న వీళ్ళు లెక్కలు అడిగారు,
ఎంతమంది ఫారిన్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ వచ్చారు అని అంటే ఆన్సర్ లేదు, తెలియదు. సో మరి ఎంతమంది వచ్చారని తెలియకుండా ఎట్లా వచ్చావు? 8వది మీకు ఇక ఇప్పుడు బీహార్లో ఓటర్ల జాబితా డ్రాఫ్ట్ ప్రకటించారు. అందులో మీరు ఎంతమంది ఫామ్స్ ఇచ్చారు, ఎంతమంది ఎన్నికల కమిషన్ నిర్దేశించిన 11 డాక్యుమెంట్లు, అందులో ఆధార్ లేదు, రేషన్ కార్డు లేదు, కానీ పాస్పోర్ట్ లాంటిది ఉంటుంది. వీటిని ఎంతమంది సబ్మిట్ చేశారు, ఎంతమంది సబ్మిట్ చేయలేదు, ఎంతమంది ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే వారిని ఓటర్గా తీసుకున్నారు అని అడిగితే ఆ సమాచారం ఇంకా ప్రాసెస్లో ఉంది లేదంటాడు. మరి లేనప్పుడు మీరు ఎలా 65 లక్షల ఓటర్లను తీసేశారు? అందుకే సుప్రీంకోర్టు అడిగింది ఏంటంటే 65 లక్షల ఓటర్లను బీహార్ ఓటర్ల జాబితాను తీసేసావు కదా, వాళ్ళ పేర్లు ఎందుకు తీసేసావో కారణం చెప్పండి అన్నారు. అంటే అది ఇప్పటివరకు ఎన్నికల కమిషన్ చెప్పనంటది. అరే నీ ఓటు హక్కు తీసేసినప్పుడు ఎందుకు తీసేసావో నాకు తెలియాలి కదా, అది నిజమా కాదా తెలుసుకుంటారు కదా. ఉదాహరణకు మీకు బీహార్లో మైగ్రేషన్ ఎక్కువగా మెన్ అవుతారు. సహజంగా ఎక్కడైనా మైగ్రేషన్ పురుషులు ఎక్కువ మంది మైగ్రేట్ అవుతారు, కానీ మహిళా ఓటర్లను ఎక్కువ మంది తీసేశారు. బర్త్ రేట్ రిజిస్టర్లు చూసినా మరణాల రేటు, బర్త్ అండ్ డెత్ రేట్స్ నమోదవుతాయి కదా, డెత్ రేట్లు నమోదు చూసినా మెన్లో ఉమెన్ కన్నా ఎక్కువ డెత్ రేట్ ఉంది. కానీ చనిపోయిన ఓటర్లను తీసేసినామని వలస వెళ్ళిన ఓటర్లు, అక్కడ అన్ట్రేస్డ్ ఓటర్స్ అంటారు, వాళ్ళని తీసేంటే వాళ్ళు ఎక్కువ మంది మెన్ ఉంటారు, కానీ ఉమెన్ ఓటర్లు ఎక్కువ లేరు. మరి కారణం ఏంది? కారణం ఏంటంటే ఎన్నికల కమిషన్ అడుగుతున్న అధిక పత్రాలు చాలామంది ముందుకు ఉండవు. ఒకటి వాళ్ళు ఏమంటున్నా బర్త్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. మన రాష్ట్రాల్లోనే మీకు ఆసుపత్రిలో పుట్టిన వాళ్ళు తక్కువ. అప్పుడు మా అమ్మ ఆసుపత్రి, మా అమ్మ ఎందుకు నేనే ఆసుపత్రిలో పుట్టలేదు, నన్ను బర్త్ సర్టిఫికేట్ అడుగుతాను, నేను ఏరికెళ్ళి ఇస్తాను. నేను మా ఊరిలో ఎదురాపురం ఊరిలో మందమరి మండలంలో మా ఇంట్లో మా అమ్మ డెలివరీ అయింది. మరి నాకు బర్త్ సర్టిఫికేట్ ఎక్కడిది? నాకు లేనే లేదు, ఇప్పటికీ లేదు బర్త్ సర్టిఫికేట్. నాకు నేను ఓటర్ కాదా? విచిత్రంగా ఉంటుంది. ఇదెక్క లాజిక్? ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ హాస్పిటల్లో కనుక పుడితే హాస్పిటల్లో వారు డేటా పంచాయతీకో మున్సిపాలిటీకి ఇస్తారు. మేము 4 పిల్లలమైతే 3 మంచిర్యాలలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టారు. నేను ఒక్కరిని మాత్రమే పల్లెటూరులో ఇంట్లో పుట్టాను. మరి నాకు బర్త్ సర్టిఫికేట్, నాకు బర్త్ సర్టిఫికేట్ లేదు, మా ముగ్గురికి ఉన్నది, వాళ్ళ ముగ్గురికి ఉన్నది. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టారు కనుక మున్సిపాలిటీకి డేటా పోయింది, మున్సిపాలిటీ వాళ్ళ బర్త్ సర్టిఫికేట్లు ఇచ్చారు, నాకు లేదు ఇప్పటికీ. మన ఓటర్ కాదా, నాకే లేదు బర్త్ సర్టిఫికేట్. ఇక బీహార్లో ఎంతమంది మా గ్రామీణ ప్రాంతాల్లో పేదవాళ్ళలో మీకు మా హాస్పిటల్లో పుడతారు, వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ ఉండదు. లేదంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్, వాళ్ళు 10వ తరగతి చదివితే కదా ఎస్ఎస్సి సర్టిఫికేట్. మీకు మోర్ దెన్ 50% ఇలిటరేటే, ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉండదు. వాళ్ళకి ఏ సర్టిఫికేట్లు, వాళ్ళకు ఉండేది ఆధార్, రేషన్ కార్డు, అవో పనిచేయదంటారు. పాస్పోర్ట్ 2% వాళ్ళకు ఉంటే 87% వాళ్ళకి ఆధార్ ఉంది. పాస్పోర్ట్ ఏమో చెల్లుతుందట, ఓటర్గా ఉండటానికి ఆధార్ కార్డు చెల్లదట. అసలు పాస్పోర్ట్ రావాలంటే మళ్ళీ ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డుకు పాస్పోర్ట్కి ఆధార్ కార్డు ప్రాతిపదిక, ఆధార్ కార్డు ఏమో చెల్లదట, పాస్పోర్ట్ చెల్లుతుందట. పాస్పోర్ట్ ఎట్లా చెల్లుతుంది? బోగస్ పాస్పోర్ట్ లేవా, దొంగ పాస్పోర్ట్ లేవా? అసలు పాస్పోర్ట్ కావాలంటే నీకు ఆధార్ కార్డు కంపల్సరీ. విచిత్రంగా బీహార్ రూల్స్ పెడతారు. సుప్రీంకోర్టు అన్నది ఇదెక్కడ న్యాయమయ్యా? ఆధార్ కార్డు కూడా తీసుకో, రేషన్ కార్డు కూడా తీసుకో. గత 20 ఏళ్ళుగా 5-6 ఎన్నికల్లో ఓటు వేసిన ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డు, అది కూడా ఎల్లో కార్డు అంటారు. ఈ 11 డాక్యుమెంట్లో అది లేదు. 11 డాక్యుమెంట్లు ఉన్నది ఏంటి? బర్త్ సర్టిఫికేట్, ఎస్ఎస్ సర్టిఫికేట్, కాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్. అసలు ఇప్పుడు ఒక ఉద్యోగం చేయనప్పుడు కాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోరు. చదువుకునేటప్పుడు ఉద్యోగం చేసేటప్పుడు అవసరం వస్తుంది కాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్. లేకపోతే కాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరమే రాదు. సో బర్త్ సర్టిఫికేట్ ఉండనే ఉండదు, ఎస్ఐ సర్టిఫికేట్ లేనే లేదు. అసలు ఎన్నికల అయితే వాళ్ళందరూ ఫారినర్స్ అంటున్నారు. ఎస్, ఫారినర్స్ నేర్వేయండి, కానీ ఎన్నికల కమిషన్ సిటిజన్షిప్ డిసైడ్ చేసేది. ఈ సుప్రీంకోర్టు చెప్పింది సిటిజన్షిప్ అనేది ఎన్నికల కమిషన్ డిసైడ్ చేయదు, అది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ డిసైడ్ చేస్తుంది. నిజంగానే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పౌరసత్వం లేని వారిని గుర్తించి వాళ్ళను గనక ఎన్నికల కమిషన్ లిస్ట్ ఇస్తే వాళ్ళను ఓటర్ల జాబితా నుంచి ఎన్నికల కమిషన్ తీసేయచ్చు. ఎలక్షన్ కమిషన్ ఈజ్ నాట్ ద కాంపిటెంట్ అథారిటీ టు డిసైడ్ వెదర్ ఏ పర్సన్ ఈజ్ ఎ సిటిజన్ ఆర్ నాట్. చట్టంలో ఎవరికి అది ఇవ్వాలని ఉంటుంది. ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్ సంతకం పెడితే సేల్ డీడ్ అవుతుంది తప్ప షాప్ కీపర్ సంతకం పెడితే సేల్ డీడ్ అవుతుంది ఎక్కడన్నా? సబ్ రిజిస్ట్రార్ పెట్టాడు, ఒక గెస్టెడ్ హెడ్ మాస్టర్ పెడతాడు, సేల్ డీడ్ అవుతుంది. అది
గెస్టెడ్ హెడ్ మాస్టర్ నడవదా అంటే నడవదండి. దానికోసం డిజిగ్నేటెడ్ అథారిటీ ఉంటారు. మీకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ సంతకం పెడితేనే సేల్ డీడ్ వ్యాలిడ్. అంతకన్నా పెద్ద ఆఫీసర్ సంతకం పెట్టిన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ, సబ్ రిజిస్ట్రార్ కన్నా పెద్దవాడు కదా, మరి ఎస్పీ సంతకం పెడితే సేల్ డీడ్ అవుతుందా? సబ్ రిజిస్ట్రార్ కన్నా చాలా పెద్ద ఆఫీసర్ ఎస్పీ, పోనీ ఎస్పీ పక్కబెట్టి డీజీపీ సంతకం పెడితే అవుతుందా? చీఫ్ మినిస్టర్ సంతకం పెడితే అవుతుందా? రెవెన్యూ మినిస్టర్ సంతకం పెడితే అవుతుందా సేల్ డీడ్ అని చెప్పండి? కాదు కదా. రెవెన్యూ సేల్ డీడ్ ఈజ్ హ్యాస్ టు బి సైన్ బై సబ్ రిజిస్ట్రార్. అదేంటండి చీఫ్ సెక్రటరీ సైన్ చేశాడు, రామకృష్ణారావు గారు సైన్ చేశారు, సేల్ డీడ్ అవుతుందా అంటే అవుతుందా? చీఫ్ సెక్రటరీ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ద స్టేట్, మొత్తం బ్యూరోక్రసీకి హెడ్. కానీ ఆయన సంతకం పెడితే అది సేల్ డీడ్ కాదు. సబ్ రిజిస్ట్రార్ సంతకం పెడితేనే సేల్ డీడ్ అవుతుంది. ఇది కామన్ సెన్స్ కదా. మీకు విచిత్రంగా ఎన్నికల కమిషన్ వాదనలు ఉంటే ఇప్పుడు వాళ్ళందరూ మల్టిపుల్ ఎంట్రీస్ ఉంటే ఓటు వేసినట్ట అంటే జీరో అడ్రస్ ఉంటే ఏమంటాడు, జోక్ ఆన్ ద పూర్ అట. ఇలాంటి పొలిటికల్ కామెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చేస్తాడా? జోక్ ఆన్ ద పూర్ అంటే పేదల పైన మీరు జోక్ వేస్తున్నారా? అసలు ఆ వారం రోజుల్లో చెప్పకపోతే క్షమాపణ చెప్పండి. అరే వాట్ ఈజ్ ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తన హోదాను మరచి రాజకీయపరమైన స్టేట్మెంట్లు ఇస్తూ రాజకీయ నాయకుడిగా మాట్లాడుతుంటే ఆయన నియామక ప్రక్రియనే సుప్రీంకోర్టు తీర్పుకు భిన్నంగా మోడీ ప్రభుత్వం రాజకీయం చేసింది కదా. ఎందుకంటే ఆయనను సెలెక్ట్ చేసిన వాళ్ళు 3 కమిటీ మెంబర్లు, 3లో 2 బీజేపీ నాయకులే, ప్రైమ్ మినిస్టరు, క్యాబినెట్ మినిస్టరు. ఈయన మరి బీజేపీ నాయకులాగా మాట్లాడుతున్నాడంటే ఆశ్చర్యం ఏమున్నది? ఎందుకంటే మా లీడర్ ప్రైమ్ మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్ అండ్ నామినేటెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ అండ్ ద లీడర్ ఆఫ్ ద అపోజిషన్. ఈ 3లో 2 గవర్నమెంట్ రిప్రజెంటేటివ్సే. అందుకే సుప్రీంకోర్టు చెప్పింది, అయ్యా ఈ 3లో ఒకరు చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు ఉండాలి అని. కానీ దాని చట్టం సవరించి ఆ చీఫ్ జస్టిస్ లేకుండా చేశారు. మన మెజారిటీ తమ అధికార పార్టీ వాళ్ళు ఉండేలా చూసుకున్నారు. వాళ్ళు నియమించిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒక బీజేపీ నాయకులాగా మాట్లాడుతుంటే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయన రైజ్ చేసిన అంశాలకు హానెస్ట్గా ప్రొఫెషనల్గా సమాధానం చెప్పకుండా నువ్వు క్షమాపణ చెప్పవా మీరు ఓ జోక్ ఆన్ ద పూర్ 4 చోట్ల ఉంటే ఓటేసినట్లా ఏమి తండవాదాలండి ఇది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆర్ చీఫ్ స్పోక్స్ పర్సన్ ఆఫ్ ద రూలింగ్ పార్టీ?